మలేషియాలో జరిగిన వన్ ఆఫ్ ది మోస్ట్ డిస్టర్బింగ్ కేస్. ఈ కేసు అక్కడ ఎంత ఎఫెక్ట్ చేసింది అంటే జనం అసలు షాపింగ్ మాల్స్ కి వెళ్లడం మానేశారు. అండ్ జనం రావట్లేదు అని భయంతో 1 వీక్ లోపు మలేషియాలో ఉన్న షాపింగ్ మాల్స్ మొత్తం కూడా వాటి పార్కింగ్ లాట్స్ లో సెక్యూరిటీని డబుల్ చేసేసాయి. సీసీటీవీలు పెట్టించి చాలా ఇయర్స్ గా పని చేయకుండా ఆగిపోయిన లైట్స్ ని కూడా ఒక్క వారంలో సెట్ చేసేలా చేసిన కేసు స్టార్ట్ అయింది ఒక నార్మల్ డిన్నర్ తో. 13 జూన్ 2003 కౌలాలంపూర్ లో ఉన్న బ్యాంక్సర్ షాపింగ్ కాంప్లెక్స్ అందులో ఉన్న మండే రెస్టారెంట్ లో ఒక ఫ్యామిలీ కూర్చుని డిన్నర్ చేస్తూ ఉంది. అందులోని ఒక అమ్మాయి పేరు క్యానీ ఆంగ్. డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుదాం అనుకున్నప్పుడు సడన్ గా క్యానీకి తన కార్ లో పార్కింగ్ టికెట్ మర్చిపోయాను గుర్తొచ్చింది. మలేషియాలో అప్పట్లో ఎలా ఉండేది అంటే పార్కింగ్ ప్రైజెస్ మీరు ఎంతసేపు ఉన్నారు అనే దాన్ని బట్టి డిపెండ్ అవుద్ది. సో మీరు ఎంటర్ అయినప్పుడు ఒక టికెట్ ఇస్తారు, మళ్ళీ ఎగ్జిట్ అయ్యేప్పుడు ఆ టికెట్ ని తీసుకుని ఆటోపే మిషన్ దగ్గరికి వెళ్తే అక్కడ ఎంత అయిందో చూసుకుని మనీ కట్టిన తర్వాత ఎగ్జిట్ టికెట్ ఇస్తారు. సో ఇప్పుడు క్యానీ తన మదర్ అటు ఇటు తిరగలేరు అని చెప్పి తన మదర్ అండ్ సిస్టర్ ని ఆటోపే మిషన్ దగ్గర వెయిట్ చేయమని చెప్పి ఆమె ఒక్కతే పార్కింగ్ లో ఉన్న తన కార్ దగ్గరికి వెళ్ళింది. పార్కింగ్ లాట్ లో అంతా కూడా చీకటిగా ఉంది. అక్కడ ఆమె తప్ప ఎవ్వరూ కనిపించట్లేదు. టైం గడుస్తుంది కానీ ఆమె మాత్రం రిటర్న్ రావట్లేదు. ఆమె సిస్టర్ కంటిన్యూస్ గా కాల్స్ చేస్తుంది కానీ మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. 30 నిమిషాలు గడవడంతో వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు క్యానీ కోసం అని చెప్పి పార్కింగ్ లాట్ లోకి వెళ్లారు. అదే చీకట్లో వాళ్ళు నడుచుకుంటూ వాటి వెళ్లేసరికి అక్కడ క్యానీ లేదు అండ్ వాళ్ళు వేసుకొచ్చిన కారు కూడా కనిపించట్లేదు. వీళ్ళకి చెప్పకుండా తను ఒక్కతే ఇంటికి వెళ్ళదు, అది కూడా ఆమె మదర్ ని వదిలేసి. సో అసలు ఏమైందో అర్థం కావట్లేదు. ఇంటికి కాల్ చేస్తే ఆమె రాలేదు అని చెప్తున్నారు. ఆమె మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వెంటనే తన సిస్టర్ అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ మాల్ వాళ్ళకు కూడా దీని గురించి చెప్పి సీసీటీవీస్ చెక్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే అందులో కనిపించిన విజువల్ వీళ్ళ కార్ ని ఎవరో పర్సన్ డ్రైవ్ చేస్తుంటే వెనక పక్కన సీట్ లో క్యానీ కూర్చుని ఉంది. అండ్ ఆ టేప్ లో కొంచెం వెనక్కి వెళ్లి చూస్తే అతను వెనక నుండి క్యానీ మీద దాడి చేసి ఆమెని తీసుకుని వెళ్ళిపోయాడు. దాంతో వెంటనే పోలీస్ కంప్లైంట్ కూడా ఫైల్ చేశారు. పోలీసులు కూడా చాలా ఫాస్ట్ గా వెతకడం స్టార్ట్ చేశారు కానీ ఎక్కడా దొరకలేదు. టైం గడిచిపోతుంది కానీ క్యానీ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు. ఇన్సిడెంట్ జరిగిన 4 రోజుల తర్వాత సగం కాలిపోయి ఉన్న ఒక శవం దొరికింది అండ్ దానికి చేసిన DNA టెస్ట్ లో ఇది క్యానీ ఆంగ్ అని కన్ఫర్మ్ అయింది. అండ్ ఆమె చనిపోవడానికి కారణం ఏంటి అని చూస్తే తెలిసిన షాకింగ్ విషయాలు మలేషియాని ట్రామటైజ్ చేసేసాయి. క్యానీని మానభంగం చేసి 2 సార్లు కత్తితో పొడిచి మళ్ళీ ఎక్కడ బ్రతికేస్తదేమో అని చెప్పి గొంతు చుట్టూ ఊపిరి ఆడకుండా ఒక క్లాత్ తో గట్టిగా కట్టేసి అక్కడే పడేసి తగలపెట్టి చంపేశారు. ఇంత దారుణంగా ఒక అమ్మాయిని చంపడం అంటే అసలు సిటీలో ఉండటం సేఫా కాదా అని డౌట్స్ తో జనం చాలా కోపంగా ఉన్నారు అండ్ చాలా భయపడుతున్నారు. అసలు ఎవరు ఈ క్యానీ ఆంగ్, ఎందుకని ఆమెని అంత దారుణంగా చంపేశారు, చంపింది ఎవరు అని ఎలా కనిపెట్టారు, ఎందుకని చంపిన అతను దొరికినా కానీ అతనికి శిక్ష పడడంలో లేట్ అయింది, క్యానీకి తప్పించుకోవడానికి ఛాన్సెస్ వచ్చినా కానీ ఎందుకు తప్పించుకోలేదు, కేసు జరిగి ఇన్ని ఇయర్స్ అయినా కానీ ఎందుకని ఈ కేసు ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది. ఇలా చాలా విషయాలు వీడియోలో. సో ఎండ్ వరకు చూడండి. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ వల్ల రోజు రోజుకి గ్రో అవుతూ మన ఫస్ట్ టార్గెట్ 10K సబ్స్క్రైబర్స్ ని కంప్లీట్ చేసేసాం. ఈ చిన్నగా వేస్తున్న అడుగులు ఇలాగే కంటిన్యూ అవుతూ మన నెక్స్ట్ టార్గెట్ 50K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అని. సో వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది మీకు చిన్న లైక్ అవ్వచ్చు కానీ నాకు చాలా పెద్దది అండ్ తెలుసుగా. ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్ కి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో కమెంట్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ క్రాక్ ద కేస్. యాక్చువల్లీ చెప్పాలి అంటే క్యానీ ఆంగ్ సగం ఇండియన్ అమ్మాయి అండ్ ఆ టైంలో US లో ఉండాల్సిన ఆమె అనుకోకుండా మలేషియా వచ్చింది. సో అసలు ఈమె ఎవరు అనే దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం ఈ కేసుని. క్యానీ వాళ్ళ మదర్ పేరు పెర్లీ విశ్వనాథన్. పేరు చూస్తే అర్థమవుతూ ఉంటది కదా ఇండియన్ ఆరిజిన్ అని. ఎలా అంటే పెర్లీ వాళ్ళ మదర్ చైనీస్ అండ్ ఆమె ఫాదర్ ఇండియన్. ఇద్దరు కూడా మలేషియాలో సెటిల్ అయ్యారు అండ్ పెర్లీ విశ్వనాథన్ ని ఇప్పుడు ఆంగ్ బీ జెంగ్ అనే చైనీస్ అతనికి ఇచ్చి మ్యారేజ్ చేశారు. తర్వాత వీళ్ళు కూడా మలేషియాలోనే సెటిల్ అయ్యారు. వాళ్ళ ఇద్దరికి పుట్టిన 3 అమ్మాయిలలో ఒక్కరు ఈ క్యానీ ఆంగ్. అందరికన్నా చిన్న పాప ఈమె స్కూలింగ్ అంతా కూడా మలేషియాలోనే అయింది కానీ హయ్యర్ స్టడీస్ కోసం అని చెప్పి హవాయి వెళ్ళింది. ఇక్కడ ఆమెకి బ్రాండన్ అనే US అతను పరిచయం అయ్యాడు. ఇతనితోనే లవ్ లో పడి వన్స్ కాలేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళే వీళ్ళిద్దరికి 2001 లో పెళ్లి చేశారు. ఇప్పుడు క్యానీ బ్రాండన్ తో కలిసి US వెళ్ళిపోయింది అండ్ అక్కడే IT అనలిస్ట్ గా జాబ్ లో జాయిన్ అయింది. కానీ సడన్ గా ఎర్లీ 2003 ఈమె ఫాదర్ కి క్యాన్సర్ ఉంది అని తెలిసింది. వెంటనే క్యానీ అండ్ బ్రాండన్ మలేషియా వచ్చేసారు. వన్స్ వచ్చేసి హాస్పిటల్స్ చుట్టూ
చుట్టూ తిరిగిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే సర్జరీ చేసి ఆ క్యాన్సర్ ని రిమూవ్ చేసేస్తే అది మళ్ళీ పెరగదు, సెట్ అయిపోతుంది అని చెప్పారు. సో ఇప్పుడు బ్రాండన్ తిరిగి రిటర్న్ యుఎస్ వెళ్ళిపోయాడు. కానీ క్యానీ మాత్రం తన ఫాదర్ దగ్గర ఉండిపోయింది. సక్సెస్ఫుల్ గా కొన్ని మంత్స్ కి సర్జరీ కూడా జరిగింది అండ్ జూన్ 1 కి ఆయన రికవర్ కూడా బాగానే అవుతున్నారు. సో ఈ విషయం తెలియడంతో క్యానీ ఇంకా తిరిగి యుఎస్ వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. అలా ఆమె సెలెక్ట్ చేసుకున్న డేట్ జూన్ 14, 2003. అయితే ఇప్పుడు ఈమె రిటర్న్ వెళ్ళిపోతుంది కాబట్టి ఒక్కసారి ఈమె రిలేటివ్స్ అందరితో కూడా ఒక డిన్నర్ ప్లాన్ చేసుకుని అందరినీ కలిసి వెళ్దామని చెప్పి జూన్ 13th నైట్ న ఈ బ్యాంక్సర్ షాపింగ్ కాంప్లెక్స్ కి వెళ్లారు. దీని తర్వాత ఇంట్రోలో చెప్పిన సీన్ జరిగింది. కరెక్ట్ గా క్యానీ మిస్ అయింది 10:30 PM కి. కానీ వాళ్ళ మదర్ అండ్ సిస్టర్ రియాక్ట్ అయ్యేసరికి 11 PM అయిపోయింది. అండ్ తర్వాత ఇంకో 30 minutes కి పోలీస్ దగ్గరికి వెళ్లి రిపోర్ట్ ఫైల్ చేశారు. పోలీసులు ఆమె కోసం అని చెప్పి వెతికారు. అన్ని స్టేషన్స్ కి కూడా మిస్సింగ్ అలర్ట్ పంపించారు. అండ్ ఈమెని తీసుకువెళ్లిన కార్ నంబర్ WFN 6871 దీన్ని కూడా అన్ని స్టేషన్స్ కి పంపించారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళకి ఎలాంటి లీడ్ దొరకలేదు. అయితే కరెక్ట్ గా ఇన్సిడెంట్ జరిగిన 4th డే కొన్ని రోజులుగా కన్స్ట్రక్షన్ ఆగిపోయి ఉన్న ఒక బిల్డింగ్ దగ్గరికి ఆ సైట్ మేనేజర్ ఒక అతను నడుచుకుంటూ రోడ్డు పక్కన వెళ్తూ ఉండగా ఏదో ఆడ్ స్మెల్ వస్తుంది. ఏదో కాలుతున్నట్టు అదొక రకమైన స్మెల్ అది. దాంతో అటు సైడ్ వెళ్లి చూస్తే అక్కడ సైడ్ యాంగిల్ లో ఉన్న మ్యాన్ హోల్ నుండి 2 కాళ్ళు బయటికి కనిపించాయి. దగ్గరికి వెళ్లే కొద్దీ అవి సగం కాలిన మనిషి కాళ్ళు అని తెలిసి వెంటనే భయపడిపోయి పోలీసులకు కాల్ చేశాడు. వన్స్ పోలీసులు రాగానే ఫోరెన్సిక్ టీం శవాన్ని బయటికి తీసి చూస్తే ఆ కాలిపోయి ఉన్న శవం తన చేతులు 2 కూడా క్రాస్ గా గుండెల మీద పెట్టుకుని కాపాడుకుంటూ ఉంది. గొంతు చుట్టూ కూడా ఒక క్లాత్ కట్టేసింది. ఆ క్లాత్ రిమూవ్ చేసి చూస్తే శరీరం అంతా కాలినా కానీ ఈ ఏరియా మాత్రం కాలిపోకుండా అలాగే ఉంది. ఆమె ఎవరు అండ్ ఇక్కడికి ఎవరు తీసుకొచ్చి కాల్ చేశారు అని చెప్పి ఆ ఏరియా అంతా కూడా సెర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ శవం ఉన్న ప్లేస్ కి దగ్గరలోనే బ్లూ కలర్ ప్రాటన్ టైరా కార్ ఒక టైర్ పంక్చర్ అయిపోయి కనిపించింది. వెళ్లి నెంబర్ ప్లేట్ చూస్తే WFN 6871 ఎగ్జాక్ట్ గా మిస్సింగ్ కంప్లైంట్ వచ్చిన అదే కార్. వెంటనే క్యానీ వాళ్ళ ఫ్యామిలీని పిలిపించారు శవాన్ని ఐడెంటిఫై చేయడానికి. వాళ్ళు సరిగ్గా గుర్తుపట్టలేకపోవడంతో DNA టెస్ట్ చేసి ఫైనలీ ఇక్కడ చనిపోయి ఉన్నది క్యానీని అని చెప్పి తేల్చారు. ఆటాప్సీ రిపోర్ట్స్ బయటకు వచ్చాక ఈ కేసు చాలా పెద్ద సెన్సేషన్ అయింది. ఒక పార్కింగ్ లాట్ నుండి అమ్మాయిని ఇంత ఈజీగా తీసుకెళ్లిపోయి పాడు చేయడమే కాకుండా ఇంత దారుణంగా చంపడం అంటే అది అసలు మామూలు విషయం కాదు. అసలు చేసింది ఎవరు? అతను ఏమైనా సీరియల్ కిల్లరా లేకపోతే మానభంగాలు చేసే కామందుడా అని చెప్పి జనం ఒక పక్కన కోపంతో ఇంకో పక్కన భయంతో బయటికి వెళ్లడం కూడా మానేశారు. బట్ ప్రస్తుతానికి చేసింది ఎవరు అని కేవలం ఆ CCTV మాత్రమే ఉంది. కానీ అది కూడా అంత క్లియర్ గా లేదు. ప్రతి న్యూస్ పేపర్ లో కూడా క్యానియం గురించి రావడంతో ఒక 2 పోలీసులు ఈ స్టేషన్ కి వచ్చి వాళ్ళకి క్యానీ మిస్ అయిపోయిన రాత్రి జరిగిన ఇన్సిడెంట్ చెప్పారు. ఏంటంటే జూన్ 13 రోజు రాత్రి కరెక్ట్ గా వీళ్ళిద్దరూ కూడా ఓల్డ్ క్లాంగ్ రోడ్ ఏరియాలో నడుస్తూ ఉండగా వాళ్ళకు ఒక కారు ఊగుతూ కనిపించింది. దాన్ని చూసిన పోలీసులు ఏదో తప్పు జరుగుతుందేమో, వ్యభిచారం ఏమైనా చేస్తున్నారేమో అని చెప్పి ఆ కార్ దగ్గరికి వెళ్లారు. లోపల చూస్తే ఒక అమ్మాయి అండ్ అబ్బాయి ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్లేసరికి వాళ్ళు నార్మల్ గా కార్ లో కూర్చుని ఉన్నారు. సో చెక్ చేయడానికి అని చెప్పి వాళ్ళ ID కార్డ్స్ ఇవ్వమని అడిగితే ఇద్దరు కూడా ID కార్డ్స్ ఇచ్చారు. అందులో ఉన్న అమ్మాయి పేరు క్యానియాంగ్. ఈ పోలీస్ గా అమ్మాయి మిస్ అయింది అని అప్పటికీ తెలియదు. అండ్ కార్ లో వీళ్ళు ఏం చేస్తున్నారు అని అడగడానికి ఇద్దరిని కూడా ఒకసారి కార్ దిగమని అడిగారు. కానీ వాళ్ళు బయటికి రావట్లేదు. 2-3 సార్లు అడిగిన తర్వాత ఒక్కసారిగా కార్ లోపల డ్రైవింగ్ సీట్ లో కూర్చొని ఉన్న అతను కార్ ని చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటూ అక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేశాడు. అతన్ని ఆపడానికి కార్ టైర్ వైపు కూడా కాల్చారు. కానీ వాళ్ళు తప్పించుకుని వెళ్ళిపోయారు. అయితే ఇప్పటికీ కూడా వాళ్ళ ఇద్దరి ఐడీలు పోలీస్ దగ్గరే ఉన్నాయి. ఆ రోజు నైట్ కార్ లో క్యానీతో పాటు ఉన్న అతని పేరు అహ్మద్ నజీబ్. ఇతను ఎవరు అని ఎంక్వైరీ చేస్తే ఒక ఎయిర్లైన్స్ కి క్యాబిన్ క్లీనర్ గా అండ్ బ్యాగేజ్ లోడింగ్ చేస్తూ తన వైఫ్ అండ్ 2 పిల్లలతో హ్యాపీ లైఫ్ లీడ్ చేసే ఒక నార్మల్ పర్సన్ అని తెలిసింది. అతనితో మాట్లాడడానికి వెళ్లారు కానీ ఆ టైంలో అతను అవైలబుల్ గా లేడు. అయితే ఇప్పుడు పోలీసులకి అండ్ జనానికి డౌట్ స్టార్ట్ అయ్యాయి. ఏంటంటే అప్పటి వరకు ఆమెని కిడ్నాప్ చేశాడేమో అనుకున్నారు. కానీ ఇలా పోలీసులు కార్ దగ్గరికి చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఆమె లోపలే ఉండి ఎందుకని పోలీసులకి చెప్పడానికి ట్రై చేయలేదు అని చెప్పి జనాల్లో సర్క్యులేట్ అయిన రూమర్ ఏంటంటే ఆమె కావాలని అతనితో వెళ్ళింది, అందుకే కామ్ గా ఉంది అన్నారు. అండ్ పోలీసులు కూడా మేబీ పాసిబిలిటీ ఉండొచ్చు అతనితో నార్మల్ గానే వెళ్ళినా కానీ దాని తర్వాత మేబీ ఆమెని ఇంకెవరైనా ఎత్తుకెళ్లి ఉంటారు ఆర్ నజీబే ఆమెని నమ్మించి తీసుకెళ్లి చంపేసి ఉంటాడు అనుకున్నారు. సో ఇప్పుడు వీటికి ఆన్సర్స్ తెలియాలి అంటే నజీబ్ దొరకాలి. ఎగ్జాక్ట్ గా ఇదే టైంలో క్యానీ లాస్ట్ గా ఎవరెవరితో మాట్లాడింది అని చెప్పి వెతుకుతూ ఉండగా ఒక ట్రక్ డ్రైవర్ వాళ్ళ వైఫ్ నంబర్ కి ఆమె మొబైల్ నుండి లాస్ట్ కాల్ వెళ్ళింది. అండ్ ఆ నంబర్ ని ట్రేస్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్లారు. మేబీ వీళ్ళు ఏమైనా చేసి ఉంటారేమో అని చెప్పి. కానీ వన్స్ అక్కడికి వెళ్ళాక ఆ ట్రక్ డ్రైవర్
డ్రైవర్ ఈ కార్ రోడ్డు పక్కన ఆగి ఉండడం చూసి దగ్గరికి వెళ్తే కార్ ఓపెన్ లో ఉంది, కానీ ఎవ్వరూ దగ్గరలో లేరు. సో ఓపెన్ చేసి అందులో ఉన్న బ్యాగ్ ని తీసుకుని అక్కడ నుండి వచ్చేసాడు. ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే అందులోనే ఈ మొబైల్ ఉంది. సో ఆ మొబైల్ తోనే ఇంటి దగ్గర ఉన్న తన వైఫ్ కి కాల్ చేశాడు. అండ్ వన్స్ ఇంటికి వచ్చాక నెక్స్ట్ డే ఆ మొబైల్ ని అండ్ సిమ్ ని సేల్ చేసేసా అని చెప్పి అతనే ఒప్పుకున్నాడు. సో ఇతను కూడా ఈ పని చేయలేదు. అండ్ ఫైనలీ 20 జూన్ నజీబ్ ని పట్టేసుకున్నారు పోలీసులు. ఆ రోజు రాత్రి అతను ఏం చేశాడు అని చెప్పి మొత్తం కూడా డీటెయిల్డ్ గా చెప్పడం స్టార్ట్ చేశాడు. అండ్ స్టార్ట్ చేయడమే ఒక ట్విస్ట్ తో స్టార్ట్ చేశాడు. ఏంటంటే 13th రోజు నైట్ న అసలు నజీబ్ ఎత్తుకెళ్లాలి అనుకున్నది క్యానీని కాదు, అనుకోకుండా బై మిస్టేక్ గా తనని తీసుకెళ్లాడు. ఆ రోజు నైట్ నజీబ్ ఏంటంటే తనతో పాటు పని చేసిన ఒక అమ్మాయికి ఇతనితో గొడవలు ఉండడంతో ఆమెని ఎత్తుకెళ్లాలి అని చెప్పి ఆ అమ్మాయి ప్రెజెంట్ వర్క్ చేసి ఈ మాల్ కి వచ్చి ఆమెని ఫాలో అవుతూ ఆమె షిఫ్ట్ కంప్లీట్ అయ్యే టైం కి పార్కింగ్ లాట్ లో వెయిట్ చేస్తూ ఉన్నాడు. కరెక్ట్ గా అదే టైం కి ఆ అమ్మాయి రాలేదు, కానీ ఆల్మోస్ట్ సిమిలర్ డ్రెస్ వేసుకున్న క్యానీ అక్కడికి వచ్చింది. స్లోగా ఫాలో అవుతూ ఆమె వెనక్కి వెళ్లి ఆమె కార్ డోర్ ఓపెన్ చేయగానే ఒక్కసారిగా ఆమెని లోపలికి తోసేసి ఆమెని కత్తితో బెదిరిస్తూ లోపల సైలెంట్ గా కూర్చోకపోతే చంపేస్తా అని చెప్పి బెదిరించాడు. ఆ పార్కింగ్ లాట్ లో సెక్యూరిటీ చాలా వీక్ గా ఉంది. అండ్ కనీసం వాళ్ళు వెళ్లిపోయేప్పుడు పార్కింగ్ టికెట్ కూడా చెక్ చేయలేదు. వన్స్ అక్కడ నుండి బయటికి వచ్చిన తర్వాత కార్ ని పక్కన ఆపినప్పుడు ఆమె ఫేస్ ని చూసిన నజీబ్ కి అర్థమైంది అతను ఎత్తుకొచ్చింది వేరే అమ్మాయిని అని చెప్పి. అప్పుడు వీళ్ళిద్దరూ కూడా గొడవ పడుతూ ఉండగానే పోలీసులు ఈ కార్ ని చూశారు. పోలీసులు దగ్గరికి రావడం చూసిన నజీబ్ ఆమెతో ఇప్పుడు వాళ్ళ ముందు ఏమైనా మాట్లాడితే పోలీస్ రియాక్ట్ అయ్యే లోపే చంపేస్తా నిన్ను అని చెప్పి బెదిరించి ఆమెను కూర్చోబెట్టాడు. పోలీస్ చెకింగ్ అవుతూ ఉండగానే క్యానీ పోలీసులకి కొన్ని సైన్స్ కూడా చేసింది, కానీ ఆ టైంలో పోలీసులు దాన్ని క్యాచ్ చేయలేకపోయారు. బయటికి దిగమనగానే అక్కడ నుండి ఫాస్ట్ గా వెళ్లిపోయే ప్రాసెస్ లో కార్ టైర్ కూడా పంచర్ అయింది. అక్కడ నుండి వేరే రూట్స్ లో కొంచెం దూరం అలాగే వెళ్లిపోయి ఒక చోట ఆపి కార్ టైర్ మార్చడానికి చూస్తూ ఉండగా అటు నుండి వెళ్లి ఇంకో కార్ ఆగింది. అందులో ఉన్న ఒక లేడీని కార్ జాక్ అడిగి తీసుకున్నాడు. కానీ ఈ అమ్మాయి కూడా ఇప్పుడు కార్ కి దగ్గరగా వస్తూ ఉండడంతో ఆ జాక్ ని అక్కడే పడేసి అక్కడ నుండి కార్ వేసుకుని వెళ్ళిపోయాడు. ఫైనలీ ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి ఆమెను తీసుకుని వచ్చాడు. క్యానీ అతన్ని బ్రతిమాలుతుంది, ప్లీజ్ నీ గురించి ఎవ్వరికి చెప్పను, అసలు ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది అని కూడా నేను రిపోర్ట్ చేయను, వెళ్ళిపోమని. కానీ అతను మాత్రం వినట్లేదు. వేరే అమ్మాయిని ఎత్తుకొచ్చి తనని ఏదో చెయ్యాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పుడు అది ఫెయిల్ అయింది అని ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. సో అక్కడే ఆ కన్స్ట్రక్షన్ సైట్ లోనే ఆమెని అతి దారుణంగా మానభంగం చేశాడు. చేసిన తర్వాతైనా వదిలేయమని బ్రతిమాలుతుంది, కానీ ఇతను మాత్రం కొంచెం సేపు ఆగి మళ్ళీ ఇంకోసారి మానభంగం చేస్తూ ఉండగానే ఆమెని కత్తితో పొడి చేశాడు. ఆమెకి ఒక పక్కన రక్తం వస్తున్నా కానీ ఇతను మానభంగం చేయడం మాత్రం ఆపలేదు. దీని తర్వాత ఇప్పుడు ఎక్కడ ఆమె బ్రతికేస్తదేమో అని చెప్పి ఒక డౌట్ తో ఒక క్లాత్ ని తీసుకుని ఆమె గొంతు చుట్టూ కూడా బలంగా కట్టేసి అక్కడ రోడ్డు పక్కన కింద ఉన్న ఒక మ్యాన్ హోల్ లో ఆమెని పడేసి అడ్డంగా 2 టైర్స్ ని వేసి అక్కడ నుండి ఇంటికి వెళ్లి ఏమీ తెలియనట్టు చాలా నార్మల్ గా తన వైఫ్ అండ్ పిల్లలతో ఉన్నాడు. నెక్స్ట్ డే యాజ్ యూజువల్ తన వర్క్ కూడా వెళ్లి మళ్ళీ రాత్రి అయిన తర్వాత ఈసారి పెట్రోల్ తీసుకుని మళ్ళీ ఆ శవం ఉన్న ప్లేస్ కి వచ్చాడు. వచ్చి ఆ హోల్ ముందు ఉన్న టైర్స్ ని పక్కకి తోసేసి ఆమెని తగలబెట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అది ఎవరు వెళ్ళని ప్లేస్ అవడంతో ఇక్కడ ఇంత జరుగుతున్నా కానీ ఎవ్వరికీ తెలియలేదు. ఫైనలీ ఇతని కన్ఫెషన్ వచ్చేసింది. కోర్టులో సబ్మిట్ చేశారు. మొత్తం ఎవిడెన్స్ ఉంది. ఇక్కడితో కేసు క్లోజ్ అయిపోతుంది అనుకుంటే అన్నిసార్లు అలా అవ్వదు. పోలీసుల దగ్గర నిజం ఒప్పుకొని కన్ఫెస్ చేసిన ఇతను కోర్టుకి రాగానే మాట మార్చేశాడు. పోలీసులు అతన్ని కొట్టి కన్ఫెస్ చేపించారు అసలు తనకి దీనికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి. అతని సైడ్ లాయర్ మహమ్మద్ హనీఫ్ వాదించడం స్టార్ట్ చేశాడు. కానీ కోర్టు దీన్ని నమ్మలేదు. ఎందుకంటే అతని ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా లేదు. సో ఏదైనా కొత్త పాయింట్ ఉంటే వాదించమని చెప్పి అతనికి టైం ఇచ్చింది కోర్టు. లాయర్ హనీఫ్ వచ్చి అసలు నజీబ్ కి ఆమెకి ఎలాంటి సంబంధం ఉన్నట్టు ప్రూఫ్స్ లేవు, జస్ట్ అతని కన్ఫెషన్ ని బేస్ చేసుకుని ఎలా ఇతను తప్పు చేశాడో చెప్తారో అని చెప్పి మళ్ళీ వాదించాడు. దానికి కౌంటర్ గా పోలీసులు క్యానీ బాడీలో దొరికిన సిమెంట్ శాంపిల్స్ డిఎన్ఏ నజీబ్ తో మ్యాచ్ అవుతున్నాయి అని చెప్పి డిఎన్ఏ రిపోర్ట్స్ అండ్ నజీబ్ ప్యాంట్ మీద క్యానీ డిఎన్ఏ ఉంది అని చెప్పి ఆ రిపోర్ట్స్ ని అండ్ మరీ ముఖ్యంగా ఆ రోజు నైట్ నజీబ్ ని అండ్ క్యానీని కలిపి చూసిన పోలీసులు అండ్ ఆ కార్ లేడీ కన్ఫెషన్స్ మొత్తం అన్ని కూడా సబ్మిట్ చేశాక ఇప్పటికీ కూడా లాయర్ హనీఫ్ ఓడిపోయాను ఒప్పుకోలేక అతి దారుణంగా క్యానీని అవమానిస్తూ ఆ రోజు నజీబ్ తో పడుకోవడానికి క్యానీనే ఒప్పుకునే అక్కడ వరకు వెళ్ళిందేమో అండ్ అలా గొంతుకి క్లాత్ కట్టమని ఆమె చెప్పి అతనితో ఫిజికల్ అయ్యే ప్రాసెస్ లో ఈ క్లాత్ వల్ల ఊపిరాడకుండా చనిపోయిందేమో అని చెప్పి ఇతను చెప్తూ ఉండగా దీనికి పబ్లిక్ నుండి అండ్ పోలీస్ నుండి కూడా చాలా సీరియస్ రియాక్షన్స్ వచ్చాయి. కోర్టు కూడా మీరు ఏమో అని చెప్పి ఇఫ్ కేసెస్ చెప్పకండి, మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే చూపించండి అని సీరియస్ అయింది. అండ్ ఇదే టైంలో దీనికి ఆన్సర్ ఇస్తామని చెప్పి ఫారెన్సిక్స్ వాళ్ళు వచ్చి ఆమెకి కట్టిన క్లాత్ ని కావాలి అని ఎంత బలంగా కట్టాడు అంటే బాడీ అంతా కాలినా కానీ ఆ పార్ట్ లో
లో ఉన్న స్కిన్ మాత్రం కంప్లీట్ గా కాలకుండా అలాగే ఉంది అని చెప్పి రిపోర్ట్స్ ఇచ్చి వెళ్లారు. ఫైనల్ గా హనీఫ్ సైలెంట్ అయ్యాడు. కోర్టు ఇప్పుడు అతనికి మానభంగం కేసులో 20 సంవత్సరాలు అండ్ 10 టైమ్స్ కేనింగ్ తో పాటు మనిషిని అంత దారుణంగా చంపినందుకు ఉరి శిక్ష కూడా వేసింది. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటో తెలుసా? నజీబ్ అప్పటికే మమ్మల్ని కూడా ఇలానే పార్కింగ్ లాట్ లో మానభంగం చేశాడు, కానీ ఫ్యామిలీ పరువు పోతది అని బయటికి రాలేదు అని చెప్పి ఇంకో 4 ఆడవాళ్లు కూడా పోలీస్ దగ్గరకు వచ్చి చెప్పారు. ఫైనలీ 2016 సెప్టెంబర్ లో 13 ఏళ్ల జైలు శిక్ష తర్వాత అతన్ని ఉరి తీశారు. ఈ కేసులో ఇప్పటికీ కూడా మిస్టరీగా ఉన్న థింగ్ ఏంటంటే ఎందుకని ఆమె పారిపోవడానికి ట్రై చేయలేదు అని. దీనికి ఆన్సర్ మేబీ అతను భయపెట్టి ఉంటాడు అని చెప్పి అంటారు, కానీ ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది అనేది ఇప్పటికీ తెలియదు. అండ్ ఇంకా స్ట్రేంజ్ గా నజీబ్ ఈమెని టార్గెట్ చేయడం యాక్సిడెంటల్ కాదు, పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది అని కూడా చెప్తారు. అతనికి ఏం అవసరం అంటే క్యానీ మలేషియాలో చదువుకునే టైంలో ఆమెకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడంట. తర్వాత విడిపోయారు అండ్ ఆమె కాలేజ్ కి వెళ్ళాక అక్కడ బ్రాండన్ ని లవ్ చేసి పెళ్లి చేసుకుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఆమె మలేషియా తిరిగి వచ్చాక ఆమె పాత బాయ్ ఫ్రెండ్ ఆమె మీద పగ తీర్చుకోవడానికి కరెక్ట్ గా క్యానీ నెక్స్ట్ డే వెళ్ళిపోతుంది అని చెప్పి ఆ ముందు రోజే డబ్బులిచ్చి నజీబ్ ని పంపించి ఇదంతా చేపించాడు అని చెప్పి చెప్తారు. కానీ దీనికి వ్యాలిడ్ ప్రూఫ్లు లేవు. మీరేమనుకుంటున్నారు? అతను యాక్సిడెంటల్ గా ఆమెను ఎత్తుకెళ్లి ఇలా చేశాడా, లేకపోతే ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుని ప్లాన్ ప్రకారం ఆమెని టార్గెట్ చేశాడా? కమెంట్ చేయండి. అండ్ నా సజెషన్ ఏంటంటే ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ లో ఎవరైనా ఉంటే ఆ టైంలో మీ బిగ్గెస్ట్ ఎనిమీ మీ భయం. ఒకవేళ క్యానీ భయపడుతూ ఒక క్రిమినల్ ని నమ్మి ఉండడం కన్నా పోలీసులు వచ్చినప్పుడు ధైర్యం చేసి ఉంటే బ్రతికి ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉండేవి. సో ఒకవేళ ఎస్కేప్ అయ్యే ఛాన్స్ వచ్చింది అంటే ధైర్యం చేయండి, బ్రతకడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడకండి. మీ భయమే క్రిమినల్స్ కి బలం. స్టే సేఫ్. వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ కి చాలా చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరు కూడా ఇది మన ఛానల్ అనుకుని సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద లవ్. అండ్ మీకు దగ్గరగా ఉండడానికి ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్ కి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో వెంటనే కమెంట్ చేసేయండి. అండ్ ఈ కేస్ కి సంబంధించిన ఒరిజినల్ ఇమేజెస్ అండ్ ఇక్కడ పెట్టకూడని లింక్స్ ఏమైనా ఉంటే అవి మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా. సో దాని లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా. చెక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే నేను స్టాక్ మార్కెట్ మీద బుక్స్ రాశాను. అవి అమెజాన్ లో ఈ బుక్ అండ్ ఫిజికల్ బుక్ ఫార్మాట్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. లింక్స్ కింద కమెంట్స్ లో పిన్ చేసి పెట్టా. చెక్ చేసి నీడ్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒక లుక్ వేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కేసుతో.